సమయంలో యవనస్తులంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేలు కావాలన్నా కీడు కావాలన్నా, మేలు కావాలంటే దేవుడు చెప్పినట్లు నడుచుకోవాలి, కీడు కావాలంటే నీకు నచ్చినట్టు బ్రతకచ్చు. నీకు నచ్చినట్టు బ్రతుకుతే ఆ బ్రతుకు ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. దేవునికి చెప్పినట్లుగా, దేవుడు నచ్చినట్లుగా, దేవుడు మెచ్చినట్లుగా యవనస్తులు బ్రతకగలిగితే మీ బ్రతుకు ఎంతో హ్యాపీగా ఉంటుంది, దేవునితో సంతోషంగా ఉంటుంది. మీ జీవితంలో సమస్తాన్ని దేవుడు సమకూరుస్తాడు. నువ్వు ఏది కావాలనుకున్నా చక్కని చదివిస్తాడు, చదివితేనే చక్కని జాబ్ వస్తుంది, చక్కని భార్యని ఇస్తాడు, చక్కని భర్తనిస్తాడు. నీ లైఫ్ దేవునిలో దినదినము అభివృద్ధి చెందాలంటే, ఆ మేలు నీకు జరగాలంటే దేవునికి మహిమకరంగా, దేవునికి ఇష్టకరంగా, దేవుడు మెచ్చే విధంగా, దేవుడు నచ్చే విధంగా యవనస్తుల యొక్క ప్రవర్తన అలాగ ఉంచుకోవాలా. చూడండి, అందుకే అంటాడు మొదటి తిమోతికి రాసిన పత్రిక